తీవ్ర అల్పపీడనంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న 2 రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలో ఇప్పటికే వర్షం కురుస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు. మత్స్యకారులకు కూడా వేటకు వెళ్లొద్దని, ఆదివారం వరకు కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎస్ రాజు, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రానున్న 2 రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి? నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మొత్తం సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఉమ్మడి జిల్లాల్లో కూడా ఈ వర్షం కొనసాగుతుంది. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా అటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క విశాఖపట్నంలో ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో అటు వాహనదారులతో పాటుగా స్కూళ్ళకి, కాలేజీలకు, అదేవిధంగా ఉద్యోగాలకి వెళ్తున్నటువంటి వాళ్ళు, వ్యాపారస్తులు అనేక మంది కూడా ఈ వర్షానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా చూస్తే ఈ ఆగ్నేయ బంగాళాఖాతంలో, ఈ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడం, అటు ముఖ్యంగా తమిళనాడు సమీపానికి ఇది కదలికలు ఉన్నా కూడా దీని ప్రభావం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది అనే వాతావరణ శాఖ అధికారులు గత 3 రోజుల నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ అల్పపీడనం ఏర్పడినప్పుడు దీనికి దక్షిణ కోస్తా జిల్లాలో అయినటువంటి ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి ప్రకాశంతో పాటుగా చిత్తూరు, తిరుపతి జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉంటాయని తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది అలా తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందిన తర్వాత దీని ప్రభావం మొత్తం అంతా కూడా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఎక్కువగా పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లా, కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, ఏలూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, ఈ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలతో పాటుగా అటు గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు నెల్లూరు, అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం, అనంతపురం జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచనల నేపథ్యంలో అటు యంత్రాంగం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇప్పటికే మత్స్యకారులకి సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని 3 రోజుల క్రితం నుంచే హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మత్స్యకారులు కూడా సముద్రంలో నుంచి తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మత్స్యకారులకి ఎక్కడెక్కడైతే సముద్ర తీరాలకు ఇప్పటికే, ఎందుకంటే 15 రోజులకి 20 రోజులకు ఒకసారి వీళ్ళు వేటకు వెళ్లే పొజిషన్ ఉంటుంది కాబట్టి మత్స్యకారులు ఏ సముద్ర తీరం దగ్గరగా ఉంటే అక్కడికి చేరుకోవాలని సూచనలు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే మత్స్యకారులందరూ కూడా వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. బోట్లన్నింటినీ వాళ్ళు జట్టీలకి కట్టేసి ప్రస్తుతం అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గడిచినటువంటి 2 నెలల కాలం నుంచి కూడా మత్స్యకారులకు ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ముఖ్యంగా చూస్తే వీళ్ళు బోట్లు తీసుకుని సముద్రంలోకి వెళ్లడం, అదే వెంటనే తుఫాను హెచ్చరికలు రావడం, వెనక్కి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనివల్ల మత్స్యకారులు కూడా తీవ్రమైనటువంటి నష్టాలు ఏర్పడుతున్నాయి. కాకపోతే ఎలాంటి ప్రాణాపాయం కానీ, ఆస్తి నష్టం కానీ జరగకుండా ఉండేలాగా వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అటు ప్యాడీకి సంబంధించి ముఖ్యంగా వరి సాగు అటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా వరి సాగు ఎక్కువగా జరుగుతుంది. ఇప్పటికే హార్వెస్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పంట చేతికి వచ్చినటువంటిది అయితే ఉంది. చాలా వరకు కోతలు కోసి పనుల మీద ఉన్నాయి. కొంతమంది నూర్పులు చేస్తున్నారు. ఆ కళ్ళల్లోనే ధాన్యం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్ల మీద ధాన్యం ఆరబోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఈ వర్షాలు, అంటే సాధారణ వర్షాలు కురిస్తే కొంతవరకు ధాన్యాన్ని ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 6 నెలల నుంచి పంట పండిస్తున్నటువంటి రైతులు ఒక్కసారిగా పంట చేతికి వచ్చినటువంటి సమయంలో ఈ వర్షాలు కురుస్తున్నటువంటి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటిది అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే అటు పాతపట్నం, నిజాంపట్నం, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, ఓడరేవులకి ఇప్పటికే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూస్తే
ఈ వర్షాలకి సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే రైతులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా సాధారణ వర్షాలు మోస్తరు వర్షాలు కురుస్తాయని ముందస్తుగా అనుకున్నా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం విజువల్లో కూడా చూస్తున్నాం. విశాఖ సిటీకి సంబంధించి కంటిన్యూగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో అటు ఉదయాన్నే అటు స్కూళ్ళు కాలేజీలకు కానీ వ్యాపారాలకు కానీ ఉద్యోగాలకు కానీ వెళ్తున్నటువంటి వాళ్ళు ఇతర పనుల మీద వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళే బయటికి వెళ్ళడానికి కూడా చాలా అయితే ఖచ్చితంగా గొడుగులు ఉండాలి. రైన్ కోట్స్ ఇది అకాల వర్షాలు, ఇది వర్షాకాలం కాదు, శీతాకాలంలో వస్తున్నటువంటి ఈ వర్షాలు కొంతవరకు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే అటు మన్యం జిల్లాలకు సంబంధించి పార్వతీపురం మన్యం జిల్లా, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన అయితే ఈ రోజు నుంచి ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా విశాఖ సిటీలో ఉన్నటువంటి ఒక ప్రముఖ హోటల్ అయితే స్టే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ అటు పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటనకు వెళ్లాల్సినటువంటిది అయితే కనిపిస్తుంది. కానీ వర్షానికి సంబంధించి కంటిన్యూగా కురుస్తూ వాతావరణం అనుకూలించినటువంటి నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా వెళ్తారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి హెలికాప్టర్లు వెళ్తారా, లేకపోతే రోడ్డు మార్గాన్ని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందా చూడాలి. రోడ్డు మార్గాన్ని అయితే దాదాపుగా పవన్ కళ్యాణ్ 100 నుంచి 200 కిలోమీటర్లు పరిధి రోడ్డు మార్గాన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సో ఈ వర్షాల నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ టూరు ముందు కొనసాగుతుందా లేదా విశాఖలోనే రివ్యూ చేసి ఇక్కడతో నిలుపుదల చేసి తిరిగి మళ్ళీ అటు మంగళగిరి వెళ్తారా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే అకాలంగా కురుస్తున్నటువంటి ఈ తీవ్ర అల్పపీడనం వల్ల వస్తున్నటువంటి వర్షాలతో అటు మత్స్యకారులు, రైతులతో పాటు సామాన్య జనం కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే రాజు, ఏపీలో ఎక్కువ ఏ జిల్లాలకి ప్రభావితం కాబోతుంది? మరి మొత్తానికి ఈ రోజు డిప్యూటీ సీఎం కూడా ఏజెన్సీ పర్యటన చేయబోతున్నారు. మరి అది రద్దయిపోతున్నట్లయినా, ఎందుకంటే అరకు ఈ ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే వర్షం, చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది. అదంతా ఘాట్ రోడ్డు కూడా కాబట్టి రోడ్డు కూడా సరిగ్గా ఉండదు వర్షం పడుతున్న సమయంలో. మరి ఆయన పర్యటన కూడా రద్దు అవబోతుందా? ముఖ్యంగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి వాళ్ళలో శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లా, ముఖ్యంగా చూస్తే అటు అల్లూరు సీతారామరాజు జిల్లాలకి, విశాఖపట్నం జిల్లాకి, ఇటు అనకాపల్లి జిల్లా ఉత్తరాంధ్రాకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అటు డిప్యూటీ సీఎం గా తొలిసారి ఏజెన్సీ ప్రాంతాల పర్యటనకు అయితే వెళ్తున్నారు. అక్కడ కూడా అటు పార్వతీపురం మన్యం జిల్లాకి వెళ్ళినా కూడా అక్కడ ఘాట్ రోడ్లు కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి సాధారణమైన రోడ్లు కాబట్టి ప్రయాణం అనేది వాహనాల వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. కానీ అటు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి అరకు కానీ ఇతర ప్రాంతాలకు వెళ్తే ఖచ్చితంగా ఘాట్ రోడ్ లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అది కొంత ఇబ్బందికర వాతావరణం. అటు ముఖ్యంగా చూస్తే తెలంగాణ ప్రాంతం నుంచి ఇటు విజయనగరం వరకు కలుపుతున్నటువంటి ఈ ఘాట్ రోడ్ లో ఉన్నటువంటి రోడ్డు ఇప్పుడు రోడ్ వైండింగ్ కూడా జరుగుతుంది. ఆ రోడ్ లో ప్రయాణం చేయాలంటే కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది. సో వర్షాల్లో దృష్ట్యా ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి అధికారులు అయితే ఒక నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. నివేదిక ఆధారంగా పవన్ కళ్యాణ్ తన టూర్ ని ముందుకు కొనసాగిస్తారా లేదా ఇక్కడితోనే నిలుపుదల చేస్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే అధికారులు మాత్రం ఇప్పటికే పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ జిల్లాలకు సంబంధించి రివ్యూ నిర్వహించి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా ఈ తీవ్ర అల్పపీడనానికి సంబంధించి అటు రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి చిత్తూరు, తిరుపతి, అనంతపురం, అన్నమయ్య జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లా, అదేవిధంగా ప్రకాశం జిల్లాలు, ముఖ్యంగా చూస్తే ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి మొత్తం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి 3 ఉమ్మడి జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటుగా అటు కోనసీమ, అంబేద్కర్ జిల్లా, ఏలూరు జిల్లాకి భారీ వర్షం సూచనలు వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ చేసినటువంటి నేపథ్యంలో మరి ఏ స్థాయిలో వర్షాలు పడతాయనే తెలీదు. కానీ ఇప్పటికే రాత్రి నుంచి కూడా విశాఖలో కంటిన్యూగా వర్షం కురుస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా మోస్తరు వర్షం కురుస్తుంది. ఇదే విధంగా వర్షాలు కురిస్తే ఖచ్చితంగా కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఇప్పటికే పిడుగులు పడేయడం కానీ లేదా ఫ్లడ్స్ వస్తాయనేది కానీ వాతావరణ కేంద్రం నుంచి ఏ విధమైనటువంటి హెచ్చరికలు జారీ చేయనటువంటి నేపథ్యంలో భారీ వర్షాలకు మాత్రం ఖచ్చితంగా ఈ వరి రైతులు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా కృష్ణా జిల్లాలో ప్రస్తుతం ఈ రోజు సీఎం చంద్రబాబు పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రానికి సంబంధించి ప్రారంభోత్సవం చేయనటువంటి నేపథ్యంలో అక్కడ తడిసిన ధాన్యానికి ఏ విధమైనటువంటి మద్దతు ధర ఇస్తాం లేదా ధాన్యం తడిసినా కూడా రైతులు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు, ఇబ్బంది పడాల్సిన పని లేదనే ప్రకటన ఏమైనా చేస్తారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ అతి అల్పపీడనం అనేది అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ప్రస్తుతం అయితే ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వినయన
మారే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అల్పపీడనం తుఫాన్గా ఏమైనా మారబోతుందా? అంటే ఇప్పటి వరకు మాత్రమే అల్పపీడనం తీవ్రమైనటువంటి అల్పపీడనంగా రూపాంతరం చెందినట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇది వాయుగుండంగా గానీ తుఫానుగా గానీ తీవ్ర తుఫానుగా గానీ మారుతుందనేది ఇప్పటి వరకు వాతావరణ శాఖ అధికారుల దగ్గర ఏ విధమైనటువంటి సమాచారం లేదు. దీనికి తోడు ఐఎండి సంబంధించి భారత వాతావరణ శాఖ దగ్గర కూడా శాఖ కూడా ఏ విధమైనటువంటి ప్రకటన చేయలేదు. విశాఖ వాతావరణ కేంద్రానికి సంబంధించి అమరావతి వాతావరణ శాఖ కేంద్రానికి సంబంధించి కూడా నిరంతరం నివేదికలు ఇస్తున్నా కూడా అది తుఫాన్గా మారే అవకాశం అయితే ఇప్పటి వరకు చెప్పినటువంటి పరిస్థితి లేదు. కానీ తీవ్ర అల్పపీడనం మాత్రం పూర్తి స్థాయిలో అటు ఆ సముద్ర తీర ప్రాంత జిల్లాలైనటువంటి దాదాపుగా 9 ఉమ్మడి జిల్లాల్లో దీని ప్రభావం ఉంటుంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇది తీవ్ర అల్పపీడనంగా మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. ఈ తీవ్ర అల్పపీడన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అటు రైతుల్ని మత్స్యకారుల్ని సంసిద్ధం చేసినట్టుగానే ఎక్కడైనా సరే భారీ వర్షాలు కురిసి వరదలు కనుక వస్తే దాన్ని ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వినైనా థ్యాంక్ యూ రాజు. మనం చూసుకున్నట్లయితే కూడా తీవ్ర అల్పపీడనంతో ఉత్తరాంధ్రలో మొదలైంది. ఇప్పటికే వర్షం అయితే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలో ఇప్పటికే వర్షం కురుస్తుంది. అయితే రాత్రి నుంచి కూడా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 2 రోజుల్లో కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే మత్స్యకారులకు కూడా ఆదివారం వరకు వేటకు వెళ్లొద్దని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా పోర్టులకు అధికారులు జారీ చేశారు. అయితే కాకినాడ, కళింగపట్నం, గంగవరంలో కూడా వర్షాలు పడతాయని చెప్పేసి అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే విశాఖలో ఇప్పటికే రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మన్యం పర్యటన చేయాల్సి ఉంది, ఏజెన్సీ పర్యటన చేయాల్సి ఉంది. అయితే ఈ పర్యటన మరి రద్దు అవ్వబోతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఆ రోడ్స్ కానీ వర్షం కానీ పడుతుండడంతో ఆ రోడ్స్ ఇంకా రోడ్ వైండింగ్ చేస్తున్నారు కాబట్టి మరి ఆయన వెళ్తారా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికైతే రానున్న 2 రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశమే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మరి అల్పపీడనంతోనే అవుతుంది, తుఫానుగా మారే అవకాశం లేదు అని కూడా అధికారులు చెప్తున్నారు. మరి దీనిపై మీరు కూడా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మీరు కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నట్లయితే కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అయితే మీ వాళ్ళు ఎవరైనా కూడా ఆ ప్రాంతాల్లో ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. తీవ్ర అల్పపీడనంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న 2 రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలో ఇప్పటికే వర్షం కురుస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు. మత్స్యకారులకు కూడా వేటకు వెళ్లొద్దని, ఆదివారం వరకు కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.